అందరికీ ప్రైజుడండి. ఈరోజు దేవుడి వాగ్దానము, ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కీర్తన 118:27. ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఫ్రెండ్స్, ఒక సహోదరుడు ఒక ఉజ్జీవ సభలకు వెళ్తూ ఉంటాడు. నిత్యం అతన్ని ఒక శాతాను వచ్చి శోధిస్తూ ఉంటాడు. పాపం అతను వెళ్తూ ఆ ఉజ్జీవ సభలకు వెళ్ళి తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి నిత్యం తను సాయంత్రం పూట తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు సాతాను శోధిస్తూ ఉంటాడు. "నువ్వు వెళ్ళావు కానీ అక్కడ నీకు పని, నువ్వేమి చేసిన పాపాలు ఏమి పోలేదని" చెప్పి తను నిరుత్సాహపరుస్తుంటాడు. అప్పుడు ఉత్సవ బలి మనకు వాక్యం ఎలాగైతే సెలవిస్తుందో, ఉత్సవ బలిపీఠం కొమ్ములు కట్టినట్టుగా తను ఒక వెళ్తూ మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఒక కట్టెను తీసుకువెళ్ళి ఆ వేదిక పైన ఎప్పుడైతే వేదిక ఉందో వేదిక ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో మోకరించి ప్రార్థించే ప్లేస్‌లో ఒక కట్టెను తీసుకెళ్ళి అక్కడ కొడతాడు. కొట్టి దాన్ని నాటుతాడు. నాటేసి ఇది ముగింపు సభ రోజున అతను ప్రార్థన చేసి దేవుడికి తన పశ్చాత్తాపంగా తన పాపాలను ఒప్పుకొని తిరిగి వస్తూ ఉంటాడు. మళ్ళీ సైతాను వస్తాడు. మళ్ళీ వచ్చి ప్రేరేపిస్తాడు. "నువ్వు చేసిన తప్పు చాలా ఉంది. నేను ఇంకా నీ పాపం పోలేదని" చెప్పి ప్రేరేపిస్తున్నప్పుడు, "సైతానా, నేను చేసే ప్రతిదానికి నా దేవుడి ఎదుట ఒప్పుకొని నిత్యం నేను అక్కడ బలిపశువుని దాన్ని కట్టి వచ్చాను" అని చెప్పి దాన్ని సాక్షిగా పెడతాడు. మన జీవితం కూడా ప్రతీదీ కూడా ఏదైనా పాపంలో మనం మునిగినప్పుడు జరిగిపోయిన పాపాలను పదే పదే గుర్తు చేసినప్పుడు అక్కడ బలి పశువు కింద దేవునికి మనకి మధ్య ఒక కర్రను పాతి భూమిలో దాన్ని సాక్షిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రార్థనకు జవాబు రాకుండా సైతాను ఏదో ఒకటి మనకు ఆటంకం తీసుకొస్తూనే ఉంటాడు. ఏది చేసినా మన ప్రార్థనలో మటుకు ఇప్పుడు నిత్యం గోజాడుతున్న మటుకి సైతాను నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ప్రార్థన అనేక సమస్యల నుంచి విడిపిస్తుంది. పరలోకానికి వెళ్ళడానికి అది మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రార్థన ఏ ఒక్కరు కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీలేదు. ప్రార్థన మనకు బాట. ప్రార్థనలో ఉన్న శక్తి మనం ఒకవేళ చేయలేకపోతున్నాము, ప్రార్థన అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు గమ్మున దాన్ని స్తుతి కింద మార్చుకోవాలి. స్తుతి, ఆరాధన, పాటలు, సంగీతం, గానం చేస్తూ మనం స్తుతిలో ఎప్పుడైతే చేయగలుగుతున్నామో, స్తుతిలో కూడా దురాత్మను ఎల్లగొట్టగలుగుతాం. సైతాన్ని పూర్తిగా బంధించగలుగుతాం. మన ప్రార్థనలను మన విజయాన్ని కుటుంబానంతటిని కూడా నడిపించగల కృప మనందరికీ కూడా కలుగుతుందని ఒక విషయం మీరు గమనించగలుగుతారు.